శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము ధ్యానయోగం. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియా. భగవంతుడు ఇలా అంటున్నాడు, ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్రాదులు వదిలినంత మాత్రాన సన్యాసి కారు, కర్మలను వదిలినంత మాత్రాన యోగి కాడు. ద సుప్రీం లార్డ్ సెడ్, దోస్ హూ పర్ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ వితౌట్ డిజైరింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ యాక్షన్స్ ఆర్ యాక్చువల్ సన్యాసీస్ అండ్ యోగీస్, not those who have merely ceased performing sacrifices such as Agnihotra, Yajna or abandoned bodily activities. Yam sanyasamiti prahu yogam tam viddhi pandava nahyas sanyasta sankalpo yogi bhavati kachana. అర్జున, సన్యాసం అని అందరూ అనుకునేది యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే ఎవరు కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు. వాట్ ఈజ్ నోన్ యాజ్ సన్యాస్ ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ యోగ్, ఫర్ నన్ బికమ్ యోగీస్ వితౌట్ రెనౌన్సింగ్ వరల్డ్లీ డిజైర్స్. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢుడు అంటే ఇంద్రియ విషయాలలో ఆసక్తి లేనివాడు, కర్మాపేక్ష లేనివాడు, సంకల్పాలన్నీ త్యజించినవాడు. వెన్ వన్ ఈజ్ నైదర్ అటాచ్డ్ టు సెన్స్ ఆబ్జెక్ట్స్ నార్ టు యాక్షన్స్, such a person is said to be elevated in the science of yoga, having renounced all desires for the fruits of actions. Uddharedatmanatmanam atmanam avasadayet atmaiva atmano bandhu atmaiva ripuratmana. నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నువ్వు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వవచ్చు. ఎలివేట్ యువర్ సెల్ఫ్ త్రూ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్, ఫర్ ద మైండ్ కెన్ బి ద ఫ్రెండ్ అండ్ ఆల్సో ద ఎనిమీ ఆఫ్ ద సెల్ఫ్. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయో. మనస్సుని జయించిన యోగులు శీతోష్ణములు, సుఖదుఖములు, మానాపమానములు, ఈ ద్వంద్వములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో భగవద్భక్తి యందు స్థిరచిత్తంతో ఉంటారు. The yogis who have conquered the mind rise above the dualities of cold and heat, joy and sorrow, and honor and dishonor. Such yogis remain peaceful and steadfast in their devotion to God. Shuchau deshe pratisthapya స్థిరమానసమాత్మన నాచ్యుచిత్రం నాతి నీచం చైలాజిక కుశోత్తరం. యోగాభ్యాసం చేయడానికి పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారు చేసుకోవాలి. దీనిని కుశగడ్డి, జింక చర్మము మరియు ఒక వస్త్రమును ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు. టు ప్రాక్టీస్ యోగ్ వన్ షుడ్ మేక్ అన్ ఆసన్ ఇన్ ఏ sanctified place
by placing kush grass, deer skin and a cloth one over the other. The asana should be neither too high nor too low. Tatraikagram manakrutva yatachittendriya kriya ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మ విశుద్ధయే. మనసును నిగ్రహించి ఇంద్రియ వ్యాపారాలను నియంత్రించి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యానయోగాన్ని అభ్యసించాలి. Seated firmly on it, the yogi should strive to purify the mind by focusing in meditation with one-pointed concentration, controlling all thoughts and activities. Samam kaya shirogrivam dharayan achalam sthira sampreksha nasikagram స్వం దిశాచ్ఛానవలోకయన్. శరీరమును, శిరస్సును, కంఠమును సమంగా కదలకుండా నిలిపి దిక్కులు చూడకుండా స్థిరంగా ఉండి ముక్కు చివరి భాగాన దృష్టిని లేపాలి. He must hold the body, neck and head firmly in a straight line and gaze at the tip of the nose without allowing the eyes to wander. ప్రశాంతాత్మా విగతభి బ్రహ్మచారీ వ్రతే స్థిత మనస్సంయమమచ్చిత్తో యుక్తాసీత మత్పర. ప్రశాంతమైన మనసు కలిగి భయమును విడిచిపెట్టి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మనసును వశపరుచుకొని చిత్తమును నాయందే ఉంచి నన్నే పరమగతిగా భావిస్తూ ధ్యానమగ్నుడై కూర్చోవాలి. Thus, with serene, fearless and unwavering mind and staunch in the vow of celibacy, the vigilant yogi should meditate on me, having me alone as the supreme goal. Yuktahara viharasya yukta chestasya karmasu yukta swapnavabodhasya yogo bhavati dukkha. కానీ ఎవరైతే తినడంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో వారు యోగాభ్యాసంతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు. బట్ దోస్ హూ ఆర్ టెంపరేట్ ఇన్ ఈటింగ్ అండ్ రిక్రియేషన్, బ్యాలెన్స్డ్ ఇన్ వర్క్ and regulated in sleep can mitigate all sorrows by practicing yoga. Sarvabhutastamatmanam sarvabhutani chatmani ikshate yoga yuktatma sarvatra samadarshana. నిజమైన యోగులు అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి సమత్వ దృష్టితో సర్వభూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వభూతముల యందు దర్శిస్తారు. ద ట్రూ యోగీస్ uniting their consciousness with God see with equal eyes all living beings in God and God in all living beings. Yo mam pashyati sarvatra సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నాయందే దర్శిస్తారో నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు. ఫర్ దోస్ హూ సీ మీ ఎవ్రీవేర్ అండ్ సీ ఆల్ థింగ్స్ ఇన్ మీ, ఐ ఆమ్ నెవర్ లాస్ట్ nor are they ever lost to me. Sri Bhagavanuvāca asamshayam mahabāho mano durnigraham chalam abhyāsena tu kaunteya vairagyena cha gruhyate. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, ఓ మహాబాహువులు కల కుంతీపుత్రుడా, నీవు చెప్పింది నిజమే. మనస్సు అనేది నిగ్రహించడానికి నిజముగా చాలా కష్టమైనది.
కానీ అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు. Lord Krishna said, "O mighty armed son of Kunti, what you say is correct. The mind is indeed very difficult to restrain, but by practice and detachment it can be controlled. Yoginamapi sarvesham madgatena antaratmana శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మత." ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారు యోగులలోకెల్లా శ్రేష్ఠులుగా భావిస్తాను. Of all yogis, those whose minds are always absorbed in me and who engage in devotion to me with great faith, them I consider to be the highest of all. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము సమాప్తము.